భానుడి ప్రతాపంతో ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు అల్లాడిపోతున్నారు. సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కావడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీవ్రమైన ఎండల కారణంగా ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎండలో గంటల తరబడి నిలబడి విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్యంపై అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, వారి కోసం అందిస్తున్న సదుపాయాలేమిటి అనే అంశాలపై ట్రాఫిక్ సిఐ రమేష్ తో మా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. కారణంగా వాతావరణంలో వస్తున్న విస్తృతమైన మార్పుల కారణంగా ఎండల తీవ్రత అయితే విస్తృతంగా పెరిగింది. గతంలో కంటే 3 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ అయితే ఎండలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎండలకైతే ప్రజలు విలువెల్లాడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ వేడైతే ఇలాగే కొనసాగుతుంది. ఇళ్లలో ఉన్న నిప్పులు కుంపట్లో ఉన్నట్టయితే ప్రజలు ఫీల్ అవుతున్నారు. వృద్ధులు పిల్లల పరిస్థితి అయితే మరీ చెప్పనవసరం లేకుండా పోయింది. తీవ్ర ఇబ్బందులకైతే గురవుతున్నారు. వీటన్నిటికీ పక్కన పెట్టి అసలు ఎండలో డ్యూటీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసుల పరిస్థితి ఎలా ఉంది అంటే వీరు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారు, చర్మ వ్యాధులకు గురవుతారు అని డాక్టర్ల హెచ్చరికల నేపథ్యంలో ఈ ట్రాఫిక్ పోలీసులకు అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టారు, వారి భద్రతకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అనేది మనతో మాట్లాడడానికి ట్రాఫిక్ సిఐ ఉన్నారు రమేష్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు కాకినాడ జగన్నాథపురం కూడల్లో ఉన్నాం. ఇక్కడ పోలీసులకు అయితే అధికారులు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. వారు ఆరోగ్య రీత్యా అలాగే వారు ఉద్యోగ రీత్యా వారు కొన్ని జాగ్రత్తలు అయితే చెప్తున్నారు. ఇప్పుడు మనం ట్రాఫిక్ సిఐ రమేష్తో ఆయనతో మాట్లాడదాం. సార్, ఇప్పుడు ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. సాధారణంగా ఇళ్లలో ఉన్న వాళ్ళే నిప్పులు కుంపట్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ కూడల్లో ఎండలో ఉద్యోగం చేసే మీ సిబ్బందికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? సార్, ఇప్పుడున్నటువంటి ఎండలని దృష్టిలో పెట్టుకుని మా కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారు అలాగే మనీష్ దేవరాజ్ పాటిల్ వారు మెన్ వెల్ఫేర్ విషయంలో నేను ముందుంటానని, వీరందరికీ కూడా ఈ ఎండలో రోడ్డు మీద ఉన్నటువంటి ఎండలో ఉద్యోగం చేయాలి కనుక అందరికీ క్యాప్స్, స్పెట్స్, అలాగే దాంతోపాటు ఒక వాటర్ బాటిల్, అలాగే బండి మీద ప్రయాణం చేసినప్పుడు ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఒక హెల్మెట్ కూడా ఇవ్వడం జరిగింది. లేటెస్ట్గా ఈ ఎండలు బాగా పెరిగినందువల్ల దీంతోపాటు మజ్జిగ బాటిల్స్ ఇస్తున్నాము. దాంతోపాటు ఎలక్ట్రాల్ ప్యాకెట్స్ కూడా మా యొక్క ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం వారందరూ ప్రతి మెన్కి కూడా ఇబ్బంది లేకోకుండా వాళ్ళకి పంచుతున్నాము. వీళ్ళని కూడా రోడ్ని పక్కనే సెట్ నీడ నుండి వీళ్ళ ప్రికాషనరీస్ తీసుకుంటూ వాళ్ళని విధుల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోమని చెప్తున్నాం. సార్, ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ కొన్ని షెడ్లు అయితే నిర్మించారు తాటాకులతో. మీ మెన్ కోసం మీరు ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టినట్టు అర్థమవుతుంది. అంటే ఇలాంటి రక్షణ చర్యలు ఇంకా కాకినాడలో మొత్తం మీద ఎంతమందికి అయితే ఏర్పాటు చేశారు? అంటే ఏమవుతుందంటే సార్, ఇవి కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఇవి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లేకపోతే ట్రాఫిక్ జామ్ అవుతుంది అనే ఉద్దేశంతో మెయిన్ ఖాళీగా ఉన్న ప్రదేశాలన్నింటిలోనూ కూడా మేము ఈ విధంగా చల్లగా ఉండడం కోసమని ఏర్పాటు చేయడం జరిగింది. మా పై అధికారులు ఏది చెప్పినా ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మెన్ వెల్ఫేర్ విషయంలో ముందుంటున్నాము. అలాగే ఈ ఎండల దృష్టిలో పెట్టుకుని మా యొక్క ప్రతి కానిస్టేబుల్స్కి, ఆఫీసర్స్కి అందరికీ కూడా చాలా హెల్త్ ఇష్యూలో చాలా కాన్షియస్గా ఉండాలని కూడా వారందరికీ తెలియజేస్తారు. అంటే ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతలే కారణం కాకుండా వెహికల్స్ నుంచి వచ్చే వేడి, కాలుష్యం వల్ల కూడా ఇక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు అయితే తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారు, చర్మ వ్యాధులు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి మీరు ఏమేమి సూచనలు చేస్తున్నారు, ఏమేమి జాగ్రత్తలు పాటించాలని మీరు వారికి చెప్తున్నారు? వీరందరినీ కూడా దగ్గరలో ఉన్న నీడ, అంటే ఆల్రెడీ మాకు ట్రాఫిక్ ఐలాండ్స్ ఉన్నాయి, కొన్ని ప్రదేశంలో చెట్లు ఉన్నాయి. ఆ ఐలాండ్స్లో చల్లగా ఉంటే అక్కడ నుంచోండి, లేదా చెట్టు నీడ నుండే ఉద్యోగం చేయండి. ముందు మీ హెల్త్ ఇష్యూ మట్టికి పర్ఫెక్ట్గా ముందు ప్రికాషనరీస్ తీసుకోండి. ఏదన్నా జామ్ అవుతుందన్నప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఇమీడియట్లీ చేయండి. నీడ నుండే ఉద్యోగం చేయమని చెప్తాను. ఒక పక్క ఉద్యోగం, మరో పక్క ఆరోగ్యం, రెండు సమతుల్యత పాటిస్తూ ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాలని చెప్తున్నారు. అంటే రాబోయే కాలంలో ఎల్లో అలర్ట్, అంటే 20వ తారీఖు వరకు మనకి ఎల్లో అలర్ట్ అయితే ప్రకటించారు. భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీవ్రమైన వడగాల్పులు, వేడి, ఎండ అయితే ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంటే రాబోయే కాలంలో కూడా మీరు చెప్తున్న ఇవే ప్రికాషన్స్ అన్ని ఫాలో అవుతారా? వారికి ఇదే విధంగా సరఫరా చేస్తారా? తప్పకుండా అండి. ప్రతిరోజు కూడా ప్రతి పాయింట్కి 2 మజ్జిగ సంబంధించిన బాటిల్స్లో వాళ్ళకి నీట్గా మేము తయారు చేయించే వారికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఎలక్ట్రాల్ ప్యాకెట్లు కూడా ఇచ్చాము. ఇంకా ప్రికాషనరీ మెజర్స్ మేము ఇంకా తీసుకుంటాం.
ఒక పక్క ఉద్యోగం, మరో పక్క ఆరోగ్యం, ఈ రెండింటిని సమతుల్యం చేస్తూ తమ మెన్కైతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టామని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని భద్రతా చర్యలు చేపట్టామని సీఏ రమేష్ చెప్తున్నారు. అలాగే వారికి ఒక ఎలక్ట్రాల్ ప్యాకెట్, ఒక లీటర్ మజ్జిగ బాటిల్తో పాటు హెల్మెట్, గాగుల్స్, క్యాప్ కూడా అందించాము. వారు నీళ్ళలోనే ఉండి ఈ ఉద్యోగ బాధ్యతను అయితే నిర్వహించాలి. రాబోయే కాలంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉద్యోగ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని ఉన్నతాధికారుల ఆదేశం మేరకు తమ మెన్ అయితే జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నామని చెప్తున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం, ట్రాఫిక్ కోడల్లో ఉన్న కానిస్టేబుల్కి అయితే మజ్జిగ ప్యాకెట్లు, అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు, హెల్మెట్లు, గాగుల్స్, క్యాప్ అయితే పంచిపెట్టడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఇదే చర్యలు కొనసాగుతాయి. ఎండ తీవ్రత తగ్గే వరకు మెన్ జాగ్రత్తగా చూసుకోవడానికి అధికారులు ఆదేశించారు. అదే పద్ధతి ఫాలో అవుతామని సీఏ రమేష్ బాబు చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి.